విజయ్ నటించిన జననాయగన్ చిత్రానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సర్టిఫికేట్ జారీకి స్టే విధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్ని సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అయితే ఇవాళ విచారణ సమయంలోనే ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని నిర్మాతలను ఆదేశించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ఈ సంక్రాంతికి విజయ్ సినిమా విడుదల కాదని ఖాయమైంది. విజయ్ నటించిన జననాయగన్ చిత్రానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సర్టిఫికేట్ జారీకి స్టే విధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్ని సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అయితే ఇవాళ విచారణ సమయంలోనే ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని నిర్మాతలను ఆదేశించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ఈ సంక్రాంతికి విజయ్ సినిమా విడుదల కాదని ఖాయమైంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.